మన ప్రభుని యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమను అనుగ్రహించి మరొక దినాన్ని పరిశుద్ధాత్మకుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమాన్ని పరిశుద్ధాత్మకుడు అనుగ్రహించిన కాక ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 55 అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఆహా, గోవాలే నాకు రెక్కలు ఉండిన వల్ల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. నేను స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నాకు గోవాల రెక్కలు ఉండిన ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉంటాను. కనుక ఈ దేవుడి పెట్టి ఇక్కడ గమనించినప్పుడు ఇతను నెమ్మది లేపడానికి కారణం ఏంటి? గోవ రెక్కల్లాగా ఎందుకు ఉండాలని కోరుకుంటున్నాడు. అక్కడ గమనించినప్పుడు 55వ కీర్తన 4వ వచనం చూసినప్పుడు నా ప్రియ దేవుడి పెట్టి ఇక్కడ గమనించినప్పుడు ఒక దిగులు, వణుకు, ఒక భయము తన జీవితంలో, ఒక కలవరం తన జీవితంలో, మరణ భయం తన జీవితంలో వెంటాడుతున్నప్పుడు గోవలో ఒక రెక్కలు ఉంటే నేను ఎగిరి నెమ్మది గల స్థానంలో ఉంటానేమో, నెమ్మదిగా నా జీవితం కొనసాగుతుందేమో, ఎంతకాలం ఈ మరణ భయము, ఈ ఎంతకాలం ఈ వేదన అని కృంగిపోతున్నాడు, నలిగిపోతున్నాడు అంటున్నాడు. చూడు, ఇక్కడ గమనించినప్పుడు గోవల రెక్కలు ఎందుకు ఉండాలని కోరుకుంటున్నాడు. చూడండి, పక్షిరాజులాగా ఉండాలని కోరుకోవటం కాదు. పక్షిరాజు ఇంకా ఉన్నత శిఖరాలు ఎగురుతుంది కదండి. గోవలే రెక్కలు ఉండాలని ఎందుకు కోరుకుంటున్నాడు? చదవండి, కీర్తన గ్రంథం 68వ కీర్తన 13వ వచనం మనం చూసినప్పుడు గోవ రెక్కలు వెండితో కప్పబడి ఉన్నవి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకు గోవ రెక్కల వల్ల ఉంటే నేను ఎగిరి నెమ్మది గల స్థలంలో ఉంటాను అంటున్నాడంటే, గోవ రెక్కలు వెండితో కప్పబడి ఉన్నాయి. వెండి ఇక్కడ మనకు చూసినప్పుడు అది ఇమోషన్కు సాదృశ్యంగా ఉన్నది. కనుక నాకు కలిగిన ఈ భయము, నాకు కలిగిన శ్రమ, నాకు కలిగిన ఈ వణుకంతా నుంచి తొలగిపోవాలంటే నాకు ఇమోషన్ కలగాలి. కనుక గోవ రెక్కలు దేనికి సాదృశ్యం ఉందంటే వెండి అంటున్నాడు. ఇక్కడ ఇమోషన్కు సాదృశ్యం ఉంది. కనుక వీటన్నిటిలో నుంచి నేను విమోచించబడాలా. ఈ ఉదయకాల సమయంలో వాక్యం పట్ల నీ జీవితంలో ఏది నీకు ఇమోషన్ లేదు, ఏ విషయంలో భయపడుతున్నావు, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావు, ఏ విషయంలో మహాభయం నీ జీవితంలో వెంటాడుతుంది, ఈ ఉదయకాల సమయంలో నీకు ఇమోషన్ కలిగించబోతున్నాడు. నిన్ను వెంటాడుతున్న సమస్యల నుంచి, నిన్ను వెంటాడుతున్న అనారోగ్య పరిస్థితుల నుంచి, నిన్ను వెంటాడుతున్న ఆర్థిక సమస్యల నుంచి, నిన్ను వెంటాడుతున్న మరి యొక్క శత్రు సమస్యల నుంచి, వెంటాడుతున్న దుష్ట శక్తుల నుంచి, చీకటి శక్తుల నుంచి, బంధకాల నుంచి, వాటన్నిటిలోంచి నా దేవుడు నీకు ఇమోషన్ దయచేయును గాక. ఈ గోర రెక్కలు ఎండితో కాపాడిందంటే ఎండి ఇమోషన్కు సాదృశ్యంగా ఉంది. కనుక ఉదయకాల సమయంలో నీవు విమోచించబడాలి. నువ్వు ఏ ఇమోషన్ లేకున్నావో, ఏ బంధకాల చేత బంధించబడ్డావో, ఏ అపవాది తంత్రాల చేత బంధించబడి వాటిలోంచి ఇమోషన్ లేదో, దుష్టత్వం నుంచి విమోచించబడాల, పాపం నుంచి, నిన్ను వెంటాడుతున్న శత్రు యొక్క వాటిలోంచి నా దేవుడు నిన్ను విమోచించబోతున్నాడు. కనుక అంటున్నాడు, గోవ రెక్కలు ఇమోషన్ సాదృశ్యం, నేను విమోచించబడాలి. ఇమోషన్ లేక వేదనతో ఉన్నవా? మరణ భయం నీ జీవితం వెంటాడుతుందా? నీ గుండెల్లో వేదన పడుతున్నవా? ప్రియ దేవుడి బిడ్డ, మరణ భయం పుట్టిస్తుందా? కానీ నా దేవుడు అంటున్నాడు, నిన్ను విమోచించాలా. నీకు ఇమోషన్ కలగబోతూ ఉంది. కనుక నాకు ఇమోషన్ కలగాలి అంటున్నాడు ఆయన. అందువల్ల గోవ రెక్కలు అంటున్నాడు. రెండోదిగా, గోవ రెక్కలు దేనికి సాదృశ్యంగా చూసినప్పుడు వాటి ఏకల రెక్కలు పచ్చని బంగారముతో కప్పబడినట్లున్నవి. చూడండి, ఇక్కడ మనం గమనించినప్పుడు పచ్చని బంగారము అంటే ఇది మేలిమి బంగారము. ఇది దేని సాదృశ్యంగా ఉందంటే విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నీ జీవితంలో విశ్వాసం కలిగి ఉండగలిగితే, నువ్వు విశ్వాసం సహితమైన జీవితాన్ని జీవించగలిగితే
నీ విశ్వాసం నీ జీవితాన్ని స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసం నీ జీవితాన్ని ఉన్నత స్థానం నిలబెడుతుంది. కనుక విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనటువంటి అసాధ్యమైన విషయం. కనుక నువ్వున్న శరలో నుంచి, నువ్వున్న భయంకర బంధకాల నుంచి, నువ్వు ఎంటాడు ప్రతి సమస్య నుంచి నా దేవుడు నన్ను విమోచిస్తాడని నువ్వు విశ్వసించగలిగితే, నా దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు. ఆయన నీ జీవితంలో ఆశ్చర్యకరం జరిగించబోతున్నాడు. విమోచన కలిగించబోతున్నాడు ఆయన. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు ఎలా ఉండాలంటే విమోచన. రెండవదిగా, నువ్వు కలిగి నీ సమస్యల నుంచి నేను ఆరాధిస్తున్న దేవుడు శక్తివంతుడు, నన్ను విమోచించగలడని ఉండాలి. కనుక అంటున్నాడు గోవు రెక్కల వల్ల ఉండాలని ఎందుకు కోరుకుంటున్నా అంటే, గోవు రెక్కలు ఏకలు చూసినప్పుడు వాటి యొక్క ఏకలు అవి మేలు బంగారంతో నిండి ఉంటాయి అంటే గమనించినప్పుడు అవి విశ్వాసానికి సాదృశ్యంగా ఉన్నాయి. నువ్వు విశ్వాస జీవితాన్ని కానీ ప్రారంభించగలిగితే, ప్రభువునందు విశ్వాసం ఉంచగలిగితే, ఏ భరణ భయం నిన్ను వెంటాడుతుందో, ఏ భయంకర సమస్యలు ఉన్నావో వాటన్నిటిలోంచి నువ్వు విడుదల దయచేస్తావు. మూడోదిగా ప్రియ దేవుడి బిడ్డ, గోవలో ఉన్న గొప్ప అనుభవం ఏంటంటే అవి మూలుగుతూ ఉంటుంది. కనుక మూడోదిగా నీ జీవితంలో ఏం కలిగి ఉండాలంటే ప్రార్థనను. ఎలాంటి ప్రార్థన అంటే కన్నీటి ప్రార్థన, మూలుగులతో ఉండే ప్రార్థన. నీ జీవితాన్ని ఏం చేస్తుందంటే నీ భయాలన్నిటిలోంచి అది తొలగిస్తుందంటే, నీ వేదన తొలగిస్తుంది. ఎందుకు గోలాగా ఎందుకు ఉండాలని ఎగరాలని కోరుకుంటున్నాడంటే, గోలో ఉన్న గొప్ప అనుభవం ఏంటంటే అది మూలుగులతో ఉంటుంది. ఎప్పుడు దాని కన్నీళ్ళు ఉంటుంది. నీ కన్నీటి ప్రార్థన నీ జీవితానికి జయాన్ని అనుగ్రహిస్తుంది. నీ కన్నీటి ప్రార్థన నీ గొప్ప విజయం కలుగు చేస్తుంది. నీ కన్నీటి ప్రార్థన నువ్వున్న బంధకాల నుంచి, నీ మరణ భయం నుంచి విడుదల దయచేస్తున్నది. కనుక ఈ భక్తుడు అంటున్నాడు, నేను గోవాలి ఎగరాలి అంటే, నేను గోవాలి ఉండాలని కోరుకుంటున్నాడు. గోవాలి నాకు రెక్కలు ఉంటే నేను ఎగిరి నెమ్మది గల స్థలం ఉందనేమంటున్నాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, గోవ రెక్కలు ఒకటి ఇమోషన్ కలిగిస్తుంది. రెండోదిగా గోవలో ఉన్నది ఏంటి అంటే విశ్వాసాన్ని సాదృశ్యం ఉంది. మూడోదిగా గోవలో ఉన్న అనుభవం ఏంటంటే ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి ఆశ్చర్యగడ్డ స్తోత్రాలు స్వామి. ఉదయకాల సమయంలో ప్రభావానికి స్తోత్రాలయ్యా. మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు స్వామి. దావీదు భక్తుడైతే అయ్యా తన పడుతున్న మరణ వేదన నుంచి తండ్రి, కృంగిపోతున్న స్థితి నుంచి గోవల రెక్కలుంటే ఎగిరి నెమ్మది గల స్థలం నేను ఉంటానని అన్నట్టుగా ప్రభావానికి స్తోత్రాలు స్వామి. ఉదయకాల సమయంలో ఎవరికీ నెమ్మది లేక తండ్రి, వేదనతో మరణ భయముతో వారు వెంటాడుతున్నారు ప్రభా. వారు మరణ భయం తొలగించిన తనకు స్తోత్రాలయ్యా. వారిని విమోచన దయచే ప్రభావానికి స్తోత్రాలయ్యా. వారి విశ్వాసం కలిగి, వారి కన్నీటి ప్రార్థన కలిగి నా ప్రభావానికి స్తోత్రాలు స్వామి. ప్రతి సమస్యను జయించి ఒక ఉన్నతమైన కృప దయచేసి నీ నామను కనపరుచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్.